మార్నింగ్ 6 స్టార్ట్ అయితే నైట్ 8 వరకు వితౌట్ ఫుడ్ జస్ట్ హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ తో బతికేసా. మళ్ళీ నా జీవితంలో ఆర్టీసీ బస్సు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయండి రా బాబు. మా అన్నయ్య పెళ్లి ఉందని చెప్పి మార్నింగే 6 కి హాస్టల్ నుంచి బయలుదేరా. మార్నింగే ట్రైన్ అని బస్ టికెట్ లేకపోయేసరికి మా ఫ్రెండ్ గడి ఆర్టీసీ బస్సు ఐడి ఇచ్చాడు. వాడి వల్ల నాకు తీరిపోయింది మా. నేను ఎక్కాల్సిన బస్సు ఏమో గంటకు వచ్చింది. మా ఫ్రెండ్ గడి ఎంజీబీఎస్కి వెళ్ళిపోరా, ఏషియాలోనే బిగ్గెస్ట్ బస్ స్టాండ్, అన్ని బస్సులు అక్కడికి వచ్చి ఆగుతాయి అన్నాడు. నాకు భీమవరం పెనుకొని బస్ స్టాండ్ తప్ప ఇప్పుడు వచ్చి ఇంకో బస్ స్టాండ్ తెలియదు. జీబీఎస్ అంటే ఏదో అనుకున్నాను, మహాత్మా గాంధీ బస్ స్టాండ్ అంట. ఏషియాలోని బిగ్గెస్ట్ బస్ స్టాండ్ అంటే పెద్ద ఎయిర్పోర్ట్ లో ఉంటుంది అనుకున్నాను. ఇక్కడ ఏం లేదు, అది నిజమా కాదు కామెంట్ చేయండి. టిఫిన్ చేద్దాం అనే లోపు రెడీగా విజయవాడకు బస్ కనిపించింది, అది ఎక్కేసాను. ఇంకా విజయవాడ అయితే వచ్చేసా. బస్ స్టాండ్ లో థియేటర్ ఉంది ఏంట్రా, ఎక్కడన్నా టిఫిన్ చేద్దామని బస్ స్టాండ్ 5 నిమిషాలు ఆగుతారని చెప్పి అడిగితే అలాగే అంటారు, ఆగుతారులే అని చెప్పి టిఫిన్ చేయడానికి వెళ్తే ఈ లోపాటు బస్ తిప్పారు. వాటి బుడ్డగాడు తగ్గలేదు, వీడియోలు తీయలేదు కానీ మామూలు వేసలేదు. పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదా. ఏం చూస్తేనేమో గంటలు అయిపోతుంది. నేను దిగాల్సిన ఊరేమో ఎంతసేపు అయినా సరే రావట్లేదు. అలాగైతే భీమవరం వచ్చేసారు. మార్నింగ్ 6 బయలుదేరితే నైట్ 8కి రావడం ఏంట్రా బాబు, అది కూడా వితౌట్ ఫుడ్. మా అన్నయ్య పెళ్లి కోసం తప్పలేదు. ఇంకా ఎప్పుడన్నా ఇంత వరుసగా ట్రావెల్ చేశారా కామెంట్ చేయండి. వీడియోని అయితే లైక్ చేసి ఫాలో చేయండి.